అహోబిలంలో ఈరోజు జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? గిరిజన సంప్రదాయంకి నిలయమైనటువంటి ఈ రథోత్సవాన్ని వీక్షించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అహోబిలంలో ఈరోజు స్వామివారికి రథోత్సవం చేస్తారు. రథం చెప్పుకున్నాం మనం చాలాసార్లు. మనోరథము తీర్చేది రథం. మనోరథము అంటే సంస్కృతంలో కోరిక అని అర్థం. మనస్సులో మా అమ్మాయి పెళ్ళి కావాలి, నాకు డబ్బులు లేవు, ఇలాంటి కోరికలు, లౌకికమైన కోరికలు కొంతమందికి ఉంటాయి. నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు ముక్తి కావాలి, మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలి, ఈ కోరిక కూడా ఉంటుంది. ఇట్లాంటి మనోరథాలు ఏవైతే ఉన్నాయో ఆ మనోరథాలన్నీ తీరాలి అనంటే ఈరోజు అహోబిలంలో ఉన్నటువంటి ఆ రథోత్సవంలో పాల్గొంటున్నటువంటి, రథం మీద ఊరేగుతున్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామిని, ఆ లక్ష్మీ అమ్మవారిని ఒక్కసారి మనం సందర్శన చేసుకోవాలి. అయితే మిగతా రథోత్సవాలకి అహోబిలంలో ఉన్న రథోత్సవాలకి కొంచెం తేడా ఉంది. ఇక్కడ గిరిజనులకి ప్రాధాన్యత ఇస్తారు. మన సమ్మక్క సారక్క సారలం పండగ మనం ఏ రకంగా జరుపుకుంటామో తెలంగాణలో, ఆ రకంగానే ఇక్కడ గిరిజనులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది రథోత్సవంలో. ఎందుకనండి గిరిజనులకి ప్రాముఖ్యత అంటే, స్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నాడు అని చెప్పి ఒక జానపద ఐతిహ్యం మనకి ఉంది. చెంచులు అంటే గిరిజనులకు సంబంధించినటువంటి ఒక జాతి. కాబట్టి తమ జాతికి సంబంధించినటువంటి అల్లుట్ట నరసింహుడు. అందువల్ల గిరిజనులకి ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళకి, ఆ చెంచులకి చాలా విలువనిస్తారు ఈ రథోత్సవంలో. వాళ్ళకే మనం గనక భీష్మాచార్యులు కనుక రాజసూయ యాగంలో ఎవరిని నేను అగ్రపూజ చేయాలి, ఎవరికి నేను మొట్టమొదటి పూజ చేయాలి అని చెప్పి అడిగితే, ధర్మరాజు భీష్మాచార్యుల వారిని అడిగితే, ఇంకెవరున్నారయ్యా శ్రీకృష్ణుడికే మొట్టమొదటి అగ్రపూజ చేయని చెప్పి ధర్మరాజు గారికి ఆ భీష్మాచార్యుల వారు భారతం సభాపర్వంలో ఏ రకంగా చెప్పారో ఆ రకంగానే అగ్రపూజ ఎవరికి, అగ్రాసనాధిపత్యం ఎవరికి, మొట్టమొదటి ఎవరికి విలువ ఇవ్వాలి, లోకంలో ఒక్కొక్కళ్ళు కార్యక్రమం ప్రారంభించాలి అని చెప్పి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తుల చేత మనం కార్యక్రమాలను ఇప్పటికి కూడా లౌకికంగా ప్రారంభింపచేస్తుంటాం. అలాగే రథోత్సవంలో కూడా ప్రముఖంగా ఎవరి చేత ప్రారంభిస్తారంటే ఈ అహోబిలంలో చెంచుల చేత, ఆ గిరిజన జాతి చేత ప్రారంభిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అల్లుట్ట ఈ లక్ష్మీ నరసింహస్వామి, చెంచు లక్ష్మిని వివాహం చేసుకున్నటువంటి వాడు. అందువల్ల ఈనాడు రథోత్సవంలో వాళ్ళకి అగ్రాసనాధిపత్యం ఇస్తారు. కాబట్టి ఆ గిరిజనుల యొక్క నాయకత్వంలో జరిగేటువంటి ఈ రథోత్సవంలో జాతి అంతా కూడా మమేకమైపోతుంది. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, రథోత్సవంలో ప్రతి వాళ్ళు కూడా స్వామివారి వెనకాల లేదా ముందు ఆ రథాన్ని లాగటానికి, ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదు. ఆ రథం లాగేటువంటి అవకాశం కనుక వస్తే జీవిత రథాన్ని కూడా ముందుకు లాగుతారట. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఎలాగైనా సరే ఆ రథాన్ని లాగేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందులో ఒక చెయ్యి వెయ్యాలని చూస్తారు. ఎందుకంటే తమ జీవిత రథం కూడా గతుకు అతుకుపోతుకు లేకుండా ముందుకు వెళుతుంది చక్కగా అని చెప్పి. ఆ అవకాశం లేనటువంటి అందరికీ లభించదు. లేనటువంటి వాళ్ళు వెనకాలైనా ఉండి చక్కగా ఆ రథం వెంబడి గనక ప్రయాణం గనక చేస్తే ఈ రథోత్సవం నాడు వాళ్ళ మనోరథాలన్నీ కూడా నెరవేరుతాయి. రథస్థం కేశవం దృష్ట్వాలాగా ఈరోజు ఆ నరసింహస్వామిని అందరూ సందర్శన చేసుకుని తమ ఫలితాలని పొందెదరు గాక.